అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాతవరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ ముఫ్టీ బిజిలీ యోజన పథకం, ఎస్సీ, ఎస్టీ సోలరైజేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే నాతవరం, గొలుగొండ, కెడిపేట ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పనితీరును ప్రశంసించారు. హోం మంత్రి ఎలా ఉండాలో అనిత చూపిస్తున్నారని, అసెంబ్లీలో కూడా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతారని పేర్కొన్నారు. నాతవరం బహిరంగ సభలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనకు గురువులాంటి వారని, తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ రాజ్యాంగ నిర్మాతగా గొప్ప సేవలు అందించారని, ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ఆనందంగా ఉందని, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. మహిళల గౌరవాన్ని పెంచిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొంటూ, మహిళా రిజర్వేషన్ బిల్లుతో మరింత మంది మహిళా నాయకులు తయారవుతారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించిన ఆమె, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ నిధులను దళితుల అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఎన్డీపీఎస్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రౌడీ మూకలపై కూడా కఠినంగా వ్యవహరిస్తూ పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 6 నెలల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో గంజాయి రవాణా, రౌడీ మూకలను పూర్తిగా నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. మంది హోమ్ మినిస్టర్ గా చాలా మంది చేశారు. మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వర గారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్ గా చేశారు. తెలంగాణలో కలిసినప్పుడు తర్వాత కూడా ఇక్కడ మా ఏరియాలో చంద్రరాజప్ప గారు అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్గా ఉన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అనిత గారే. నేను గొప్పగా పొగడలేదు. ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తున్నాం. కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెప్తే తొందరపడి పనిచేయడం కాదు. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని స్టెబరన్గా ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక ముందు లేదు, వెళ్ళిపోవడమే. అలాగే ఉండాలి హోమ్ మినిస్టర్, అలాగే ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరన్నా మంత్రులు ఫోన్ చేసి మేడం గారు కొంచెం చూడండి అంటే, నో ఇది అన్యాయం అని చెప్పే కెపాసిటీ ఉన్న ఏకైక మహిళ అనిత గారు. అలా అన్నిటికీ లొంగిపోతే న్యాయం జరగదు. కొన్ని విషయాలు గట్టిగా ఉండాలి. అంచేత ఆమెను ముఖం మీద పొగడం కాదు, నేను మన గురించిందని నేను చూస్తూ ఉంటాను. మంత్రులందరూ, నేను అసెంబ్లీలో కూర్చుంటాను, పై కూర్చుని ఉంటాను కాబట్టి కింద మంత్రులు మాట్లాడి తీరంతా నేను చూసుకుంటాను. అసెంబ్లీలో కూడా ఆన్సర్ ఎలా చెప్తుందంటే క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తుంది. క్షుణ్ణంగా కొంతమంది మంత్రులు సగం పోలేస్తుంటారు. అలా కాదు, స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పేటువంటి ఏకైక మహిళ మరి అనిత గారు. రావడా చెల్లెమ్మ వాడు స్కీమ్లా అనిపిస్తారు, నన్ను అన్నయ్య అనిపిస్తుంది. ఆవిడ ఇప్పుడు కూడా నిండు గుడిలు పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన నాటవారం ఏరియా పెరగాలని మనం కోరుకుంటున్నామో ఆశిస్తాము. రెండోది ఏంటంటే, 2 విషయాలు చెప్తాను. రోజు మాట్లాడుతుంది. ఇక్కడ ఇప్పుడే సోలార్ ఎస్సీ కాలనీకి వెళ్ళి సోలార్ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. ఈవేళ అంబేద్కర్ గారి 135వ జయంతి. మనకు దేశంలో చాలా మంది లీడర్లు ఉన్నారు. నాకు తెలిసి గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, చాలా మంది లీడర్లు ఉన్నారు. అందరూ దేశం కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే, చిన్నోళ్ళు ఏం కాదు అందరూ. కానీ నాకు ఎందుకో
అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అందరూ ఉన్నారు. అందరూ కూడా దేశం కోసం ప్రాణాలు వదిలేశారు క్షుణ్ణంగా. అలాంటిది అంబేద్కర్ గురించి ఎందుకంటే గొప్పగా చెప్తాను నేను. అసలు ఈ వేళ మనం కాలం ఎత్తుకొని గౌరవంగా బతుకుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారిని చెప్పిన మాట. దేశ స్వతంత్రం కోసం చాలా మంది ప్రాణాలు ఇచ్చారు ఆ రోజుల్లో. ఈవేళ మన ఊరి కోసం మన ప్రాణం, కానీ ఆ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహానుభావులు. అటువంటి వాళ్ళు అంబేద్కర్ గారిని మెచ్చుకుంటారంటే అతను రాసిన రాజ్యాంగం, చాలా మంది ఉన్నారు కంపెనీలో. అతను పేద కుటుంబం నుంచి వచ్చి చదువుకొని ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. గౌరవ స్పీకర్ గారు, ప్రజలు గౌరవనీయులు అయిన పాత్ర గారి సమక్షంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం నా అదృష్టం కింద భావిస్తూ ఈరోజు సుమారుగా మనకి గోల్కొండ ఒకటి, నాగరాజు మనకి ఏడేపేట, ఈ 3 స్టేషన్స్ పరిధిలోని కూడా పోలీస్ స్టేషన్స్ మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కూడా సుమారుగా 2,50 లక్షల రూపాయల మంచి ఎలివేషన్, మంచి వాతావరణంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఈ పోలీస్ స్టేషన్ అన్నింటినీ అదే నాతో పాటు ఎస్పీ లోకల్ నాయకులు లోకల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది హౌసింగ్ కార్పొరేషన్ వారికి, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా నిబద్ధతగా, చాలా మంచిగా 3 కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఇందాక కేడిపేట ఎంత సాధ్యం హిస్టారికల్ ప్లేస్ కేడిపేట, అటువంటి కేడిపేట పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేసుకోవడం, అల్లూరి సీతారామరాజు గారు ప్రయాణ స్టేషన్ అన్న కేడిపేట చాలా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఏరియాస్ లో నేను గోల్కొండ యాక్సెస్ సేవ దర్శించారు. వినాయక ఉంటుంది ఇక్కడ, వినాయక మండలి స్వేచ్ఛగా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగ గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టుగా ప్రజల సంక్షేమం గురించి పాటుపడే విధంగా పోలీసులు పనిచేయాలని అందించి ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని దొంగలకి కానీ అదేవిధంగా ఎగ్యూస్ ఎవరైతే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ పనిచేసే పరిస్థితి రాకూడదు. అది రాదని చెప్పి ఇకపై రాదని చెప్పి నేను డెఫినెట్గా గౌరవ స్పీకర్ గారు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అంటారు కదా, అన్ని తులసి మొక్కలు ఆ ఒక్క ఆముద మొక్కలను చూస్తే తులసి మొక్కలు అన్ని వెళ్ళిపోతాయి, ఆముద మొక్కే కనిపిస్తుంది. సో మనం అందరూ మంచిగా ఉండొచ్చు, కానీ ఆ ఒక్క విషయంలోనే ఒక చిన్న పొరపాటు ఎవరో ఒకరు చేస్తే ఆ ఇంపాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీద పడుతుంది, మోరల్స్ డెవలప్మెంట్. సో ఒకటి ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ డిసిప్లైన్ తో పాటు మన మానిటరింగ్ అనేది, హైయర్ ఫీచర్స్ మానిటరింగ్ అనేది కూడా చాలా నెసరీ. కాబట్టి ఫర్దర్ ఇలాంటివి జరగకూడదు. నిజంగా సార్ చెప్పింది చాలా వాస్తవం. కొన్ని చోట్ల మనం ఏదైనా అర్జెంట్ గా ఇమీడియట్ గా టేకప్ చేయకపోయినా, వాళ్ళకి తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టకపోయినా వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు క్రాష్ చేయడము, లేకపోతే ఏదో రకంగా స్టే తెచ్చుకోవడము, యాంటీసెప్టిక్ తెచ్చుకోవడం చేస్తా ఉంటే నిజంగా బాధపడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పెయిన్ ఏం చేయలేదు. సో అటువంటి సందర్భం రాకుండా చేయాలి. ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను సార్. యాక్చువల్గా మొన్న సింగపూర్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. ఏర్పాటు చేసినప్పుడు నేను అడిగాను ఎలా క్రైమ్ కంట్రోల్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఏంటంటే, అంటే ఒకటి నాకు చిన్నదే దేశం అయి ఉండొచ్చు, కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మా దగ్గర. కాబట్టి ఆ పబ్లిక్ పార్టిసిపేషన్ తోనే మేము క్రైమ్ నియంత్రించగలుగుతున్నాం, మేమంతా డెవలప్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీరు ఇప్పుడు సార్ అన్నట్టు మన ఇల్లులో గాంజా ప్యాకెట్ పట్టేది మాట్లాడితే కూర్చోవాలి. ఎందుకు పట్టినప్పుడు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. పోలీసులు వస్తే భయపడే పరిస్థితి కాదు, మనం జనాలను చూసి అబ్జర్వ్ చేసి ఎవరైనా ఇస్తారేమో అని జనాన్ని చూస్తే భయపడే పొజిషన్ కావాలి. ఇందాకే మన గోపీనాథ్ జైన్ గారు ఇప్పుడు అభ్యుదయం చెప్పి ముందు గాంజాకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, సంకల్పం తీసుకున్నాం, చైతన్యం తీసుకున్నాం. మళ్ళీ 3 కలిపి 2.4 ఏర్పాటు చేస్తామని చెప్తూ పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పారు. అది కనుక మనం సాధించగలిగితే మాక్సిమం కంపల్సరీగా ఇవన్నీ కూడా ఈ గాంజా నోటీస్ అన్నీ కూడా తగ్గుతాయి. సార్ డెలిబరేట్గా చెప్తున్నాను, పలానా విలేజ్ లో పలానా దగ్గర అంతా చేస్తున్నారు,
డెఫినెట్ గా దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దాని ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్ గా కంపల్సరీ లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తుందని గౌరవ స్పీకర్ గారికి మాటిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మంచి అవకాశం అందరికీ చేస్తారు. ముఖ్యంగా మీ అందరూ కూడా సహృదయంతో ఈ మహిళా బిల్లుని యాక్సెప్ట్ చేస్తున్నందుకు రాబోయే పార్లమెంట్ లో జరగబోయే మహిళా బిల్లుని అందరూ మనస్ఫూర్తిగా స్వాగతించాలని సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్లు, నూతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. దానికి గౌరవ స్పీకర్ గారు, గౌరవ హోంశాఖ మంత్రులు వారు ఈరోజు ఉదయం నుంచి నాతవరం, కేడీపేట, గోలుగొండ పోలీస్ స్టేషన్స్ని ప్రారంభించి రేపటి నుంచి ప్రజలకి సేవ చేసే దాంట్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ 3 పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్కీమ్ కింద ఒక్కొక్కటి 2.5 crores విలువ చేసేటువంటి ఆ పోలీస్ స్టేషన్స్, వీటిని అధునాతనంగా కట్టడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని ప్రజలకి మరిన్ని మెరుగైనటువంటి సేవలు అందించడం, ప్రజలకు ఎక్కువగా ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి విధంగా పోలీస్ స్టేషన్స్ని నిర్మించడం జరిగింది. గతంలో మనకి మావోయిస్టు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పోలీస్ స్టేషన్ ఈ పరిధిలోకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. రోడ్లు కూడా సరిగా ఉండకపోవడం, అదేవిధంగా మారుమూల ప్రాంతాలు అవడం వల్ల పోలీస్ ఆఫీసర్స్ రావాలన్నా కూడా కష్టంగా ఉండేది. వచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వేరే వసతి సౌకర్యం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అధునాతనంగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ భవనాల్లో స్టాఫ్ కూడా వాళ్ళకు ఉండడానికి కూడా డార్మిటరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ పోలీస్ స్టేషన్ భవనాల్లో ఉండడం వల్ల అటు సిబ్బందికి, వెల్ఫేర్కి, వాళ్ళు పనిచేయడానికి, దాంతోపాటు ప్రజలు కూడా 24/7 ఎప్పుడైనా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలియజేసి పోలీస్ వారి ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుంచుకొని ఎక్కువగా ఈ పోలీస్ స్టేషన్ యొక్క సేవల్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా పోలీసు వారికి కూడా గంజాయి నిర్మూలనలో కానీ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో కానీ, మహిళలు, చిన్నపిల్లలపై జరిగేటువంటి నేరాలని నియంత్రించడంలోనూ, ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి సైబర్ నేరాలని నియంత్రించడంలో కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ తూచా తప్పకుండా పాటిస్తూ పోలీస్కి అన్ని విధాల సహకరించి సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించి శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, కలిసి ముందుకొచ్చి పోలీసు వారితో కలిసి పనిచేయాలని చెప్పి అందరం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. సామాజిక ఫిర్యాదు ఇస్తే ఎన్ని రోజుల్లో పరిష్కారం చేసే అవకాశం? ఫిర్యాదును ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలను బట్టి చట్ట ప్రకారంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాగ్నిజబుల్ కంటెంట్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా ఉన్నటువంటి నాన్ కాగ్నిజబుల్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసి దానికి డిఎస్పీ స్థాయిలో, అదేవిధంగా ఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ని వెరిఫై చేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఆదేశిస్తారు. దాని ప్రకారం పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటారు.